పాతకోట విలేజ్ పరమణ పాతకోటలో సీసీ రోడ్డు పెట్టారు చూడు, పంపిస్తున్నా మీకు. ఇది నీకన్నా పెట్టుకో. పెన్షనా? పెన్షన్ లేదా? పొలం ఎంత ఉంది? 3 ఎకరాలు ఉందా? ఎక్కువ లేదు కదా? బాగానే పెట్టుకో. ఇది కొత్త పెన్షన్లు వచ్చినప్పుడు ఇస్తాం లేవా? వాళ్ళకి హాస్పిటల్ చెప్తే కూడా పెట్టలేరు వాళ్ళు, మమ్మల్ని చేయలేరు మీరు అని అంటే వాళ్ళు ఏం కాదులేనా, మేము యాక్షన్ తీసుకుంటారు. ఆఫీసర్లకు రిపోర్ట్ చేసినా, ఎంపీడీఓకి చెప్పారు, వాళ్ళు పెట్టలేరు సార్. ఎన్నిసార్లు డిప్యూటీ ఎంపీడీఓ వస్తారు ఊరికి వచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఓకే, దృష్టికి బాగా డబ్బులు ఎందుకు వెళ్ళలేదు చెక్ చేయి. సరే, కంప్లైంట్ ఇచ్చినారు, నీకే వస్తుంది పీజీఆర్ లో. అది ఇచ్చిన తర్వాత రెక్టిఫై చేయి. కొత్తోళ్ళకి ఆథరైజేషన్ ఇచ్చి లోపల కూడా టైం పడుతుంది, ఖచ్చితంగా వస్తాయి. ఏమ్మా ఆర్టీసీ డ్రైవర్ చనిపోయినాడు కదా, ఆర్టీసీ వల్ల ఏం పెన్షన్ ఇవ్వడం లేదమ్మా? ఎందుకమ్మా? సర్వీస్ లోనే చనిపోయినాడు కదా, వస్తుందిలేమ్మా, ఇస్తుందిలే. ఇది పెట్టుకోనమ్మా నీకన్నే. ఏం పెద్దా పొలవాన్ని బాగా కోర్టు చేసినాడు సార్. రాజ్కోట్ ఎవరు? మాకు అమ్మినాడు 2010లో. మాకు ఆన్లైన్ అడంగలు అన్ని ఉన్నాయి. బ్యాంకులో కూడా అప్పు తెచ్చుకుంటున్నాం. నేను ఫస్ట్ కొడుకు పేట చేపించినాక కొడుకు నుంచి మళ్ళీ బిడ్డకి ఇచ్చిన. బిడ్డ భర్త తీసుకెట్టే బిడ్డకి ఇచ్చిన. మళ్ళా కోర్టు చేసినాడు. నాకు ఐడియా ఉందిలేనా, తహసీల్దార్ కూడా చెప్పినాడు, నేను చేపిస్తలే. చెప్పుకో. ఇది ఏది హెల్త్ సెంటరా? ఒకటి ఎస్సీ కాలకు సంబంధించినటువంటి పాలమరానికి సంబంధించినటువంటిది ఒక రోడ్డు. దాన్ని మనం సర్వే చేయించుకొని బోర్డు ఫిక్స్ చేసుకొని దాన్ని ఇంక్లైజ్ చేసి సీసీ రోడ్ వేయాలి. రెండవది బీసీ కాలనీకి సంబంధించినటువంటిది శ్మశాన వాటిక ఎంత ప్లేస్ ఉంది, ఎంత ఆక్యుపేషన్ ఉంది, ఏమైనా అనాథరైజ్ ఆక్యుపేషన్స్ ఏమైనా జరిగినాయి ఒకసారి చూసుకుని అది కూడా బోర్డర్స్ ఫిక్స్ చేస్తే అది కూడా బెటర్. గవర్నమెంట్ ప్లేస్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయండి అన్న. అంటే ఆ సరౌండింగ్ ఏమన్నా ఉందా, దానికి కనెక్టివిటీ ఏమన్నా అదే దానికి ముందు కొట్టి అట్లే చూడు. సరే, చూసి నోట్ చేసి పెట్టి చేయండి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక క్యాడర్ మీటింగ్ నిర్వహించుకొని గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలుసుకొని వాటి అర్జీ రూపంలో మళ్ళీ గురించి దాని పరిష్కారం ఏ విధంగా చేశామన్నది ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పబ్లిక్ పర్ఫెక్షన్ పైన ప్రజలు ఆయా డిపార్ట్మెంట్ల పైన వారు చూపించినటువంటి అన్ని కూడా పొందుపరిచి ఈ రోజు వారికి వివరించడం జరుగుతుంది. మన మండలాన్ని తీసుకున్నట్లయితే దాదాపు మనం నిర్వహించినటువంటి గ్రీవెన్స్ లో దాదాపు 137 అప్లికేషన్స్ మనకు రావడం జరిగింది. దాంట్లో కేవలం ఒక 11% మాత్రమే రీఓపెన్స్ అయ్యాయి. మిగిలిన 89% ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. అంటే అధికారులందరూ కూడా ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అర్జీలు ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అన్ని కూడా అర్జీలు పూర్తిగా స్వీకరించి వాటిని పరిష్కరించడం చేయడం జరిగింది. కేవలం ఒక 11% మాత్రమే రీఓపెన్స్ అయ్యాయి. అవి కూడా మనం త్వరితగతిలో పూర్తి చేయబోతున్నాం. అలాగే హోమ్ సెక్రటరీస్ కంటే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేసి దాదాపు 158 మార్కులు ఇవ్వడం జరిగింది. అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసి వారికి 48%. ఇంకా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి దాదాపు 47% పబ్లిక్ పర్ఫెక్షన్స్ అంతా కూడా బాగుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే మనకు వచ్చినటువంటి అర్జీలలో ఆల్మోస్ట్ రెవెన్యూకి సంబంధించినటువంటివి కావచ్చు, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కి సంబంధించినవి కావచ్చు, ఆర్డబ్ల్యూఎస్ కి సంబంధించిన కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ దాదాపు తహసీల్దార్ లాగిన్ లో తహసీల్దార్ గారు కూడా దాదాపు 2.7% అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇది 5% ఉంటాయి. ఇంకా దీన్ని కొంచెం తహసీల్దార్ గారు ఇంప్రూవ్మెంట్ చేయాల్సిందిగా ఈ రోజు తెలియజేస్తున్నాం. అలాగే మండల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఎంపీడీఓ గారు కూడా కొంతవరకు ఇంకా పనిని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మేడం గారు కూడా 2% బిలోనే ఉన్నారు. ఇంకా కొద్దిగా
ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి దాదాపు 2.5% లో వాళ్ళు కూడా ఉన్నారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అందరూ కూడా పంచాయతీరాజ్ సంబంధించినటువంటి వాళ్ళు ఆర్డర్ చేసుకోవాల్సినటువంటి వాళ్ళు అందరూ కూడా దీన్ని ఇంకా కొంత ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సర్వే పైన డిపెండ్ అయ్యి సర్వేస్ అంటే సచివాలయ సర్వేస్ కావచ్చు, మండల సర్వేస్ కావచ్చు, ఈ రోజు మనం తీసుకున్నట్లయితే దాదాపు 5% to 3% దాదాపు అంటే అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. మండల సర్వేలు కావచ్చు, సచివాలయ సర్వేస్ కావచ్చు, అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేసినటువంటి సందర్భం కూడా ఈ రోజు గుర్తు చేసుకుంటున్నాం. ఇక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి దాదాపు 5% సాటిస్ఫై గానే ఉన్నారు పబ్లిక్ అనేది వాటి నుంచి వచ్చినటువంటి డిపార్ట్మెంట్ ఇది. పంచాయతీ రాజ్ సంబంధించినటువంటి డిఈలు కావచ్చు, ఏఈలు కావచ్చు, అంటే ఆర్డబ్ల్యూఎస్ కావచ్చు, పంచాయతీ రాజ్ కావచ్చు, అందరూ పంచాయతీ రాజ్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంతా కూడా 5% బ్రహ్మాండంగానే పనిచేశారు. ఖచ్చితంగా దీన్ని కొనసాగించాలి, ఇంకా ప్రజలకు మంచి సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇలా ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ కూడా అన్ని ఎప్పటికెప్పుడు అన్ని కూడా పీజీఆర్ఎస్ చేసిన తర్వాత మనం పబ్లిక్ పర్ఫెక్షన్స్ అంతా కూడా పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈరోజు పంచాయత్ సెక్రటరీ కావచ్చు, ఆర్డబ్ల్యూఎస్ కి సంబంధించి కావచ్చు, పిఆర్ సంబంధించినటువంటి వరకు మన మండలంలో బ్రహ్మాండమైనటువంటి పర్ఫార్మెన్స్ కనబచ్చారు. ఖచ్చితంగా అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. కొంత తహసీల్దార్ గారు, ఇంకా మేడం గారు, ఎంపీడీఓ గారు మీరు ముందుకు కూడా తీసుకెళ్ళినట్టయితే మండలం మనం మంచి అభివృద్ధిలోకి వస్తుందని చెప్పేసి ఈ రోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అనిల్ గారు పబ్లిక్ కి సంబంధించి కొంత మన వాళ్ళు అందుబాటులో ఉండడం లేదనేది ఒక కంప్లైంట్. అలాగే మెడిసిన్స్ కి వస్తే కూడా కొంత ఇబ్బందికరంగానే మాట్లాడుతున్నారు, అంటే సరైనటువంటి విధానంగా సమాధానం ఇవ్వడం లేదన్నది పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి వాయిస్ ఉంది. కాబట్టి దాన్ని మీరు ఒకసారి రెక్టిఫై చేసుకొని ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేస్తాం. ఒకసారి ఆశాలను కానివ్వండి అందరు కానివ్వండి కూడా ఒకసారి కూర్చోబెట్టుకొని ఆల్ ఏఎన్ఎంస్, సచివాలయ ఏఎన్ఎంస్ అందరూ కూర్చోబెట్టుకొని మాట్లాడి, ఇంక్లూడింగ్ కొనిదేల విలేజ్ కూడా అక్కడ నుంచి కూడా కంప్లైంట్స్ వచ్చాయి. మీకు గతంలో కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ తీసుకొని ఒకసారి అందరూ కూడా మాట్లాడి మరి ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం. అలాగే ఆర్డబ్ల్యూఎస్ కి సంబంధించి సంఖ్యపల్లిలో వాటర్ ఓఎస్ఆర్ ట్యాంక్ కంప్లైంట్ ఉందని చెప్పేసి వస్తుంది. దానిపైన మళ్ళీ డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి ఎక్కడే కానీ మనకు సమ్మర్ లో కానీ ఇక్కడే కానీ ఇబ్బంది లేకుండా మండలానికి సంబంధించినటువంటి వాటర్ సమస్య రాకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. గ్రామాల్లో వేసినటువంటి సీసీ రోడ్స్ పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ సీసీ రోడ్లు వేసినటువంటి పల్లె పండుగ 02లో ఉన్నటువంటి అన్ని కూడా కంప్లీట్ చేయాలా. దానికి సంబంధించినటువంటి బరమ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి ఓపెనింగ్స్ అన్ని కూడా పెట్టాలా. ఖచ్చితంగా ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ కావాలా. ఎన్ఆర్జీఎస్ లో దాదాపు మీకు కావాల్సిన టైం ఇప్పించాం, మళ్ళీ ఒక 1 month ఎక్స్టెన్షన్ చేసి కూడా ఇచ్చాం. ఎక్కడైతే వర్క్లు ఇన్కంప్లీట్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి ముందుకు పోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా సర్టన్ టైంలో దాదాపు May 15 లోపల అన్ని కూడా కంప్లీట్ చేసి ఓపెనింగ్స్ అంతా కూడా రెడీ చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం.